ఫ్రెండ్స్, ఈరోజు నేను రాయలసీమ స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను. దానికోసం వేయించిన నువ్వులు, ఉప్పు, కారం, వెల్లుల్లి, కాస్త బెల్లం వేసి ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఒక కప్పులో కావాల్సినంత చింతపండు కూడా నానబెట్టి పెట్టుకోవాలి. మనము బాండిల్లో ఆయిల్ వేసి పోపు దినుసులు వేయాలి. తర్వాత 4 పక్షాలు తరుక్కున్న వంకాయలు వేయాలండి. అందులో ఆనియన్స్, టమాటోస్ కూడా వేసి ఒక 5 మినిట్స్ బాగా మగ్గియాలి. అవి వంకాయలు కొంచెం వేగిన తర్వాత మళ్ళీ బయటికి తీసుకోవాలండి. తీసిన తర్వాత చల్లబడ్డాక కాస్త ఆ పౌడర్ దాంట్లో పెట్టాలండి. పక్షాల మధ్యలో నింపాలి. నింపిన తర్వాత ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్రెస్ చేయకపోతే మళ్ళీ పౌడర్ అంతా వేస్ట్ అయిపోతుంది, దాంట్లో పడిపోతుంది. మనం అన్నీ నింపుకున్న వంకాయల్ని ఇందాక ఉడికిన ఆనియన్స్లో వేసుకోవాలి. బాగా అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి. తర్వాత పసుపు వేసి చింతపండు రసం కూడా వేసి దాంట్లో కలపాలండి. తర్వాత మిగిలిన గ్రేవీ కూడా దాంట్లో వేసేయాలి, పౌడర్ కూడా. ఇదే అండి, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. దీంతోపాటు చారు, చప్పటి పప్పు